భారత రాజ్యాంగంలో 18వ భాగం అత్యవసర నిబంధనల గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలో 18వ భాగంలో 3 రకాల ఎమర్జెన్సీ పవర్స్ గురించి వివరిస్తుంది. ఒకటి, జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352, రాష్ట్ర అత్యవసర పరిస్థితి అంటే రాష్ట్రపతి పరిపాలన ఆర్టికల్ 356, ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 360. ఈ 3 విషయాల గురించి 18వ భాగం వివరిస్తుంది. మొదటిది జాతీయ అత్యవసర పరిస్థితి. ఇది ఏంటంటే మన దేశం మీద ఏదైనా దేశం యుద్ధం చేసే సమయంలో బాహ్య దురాక్రమణ కారణంగా కానీ అంతర్గత కల్లోల వలన కానీ రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ఆర్టికల్ 352 ప్రకారం ప్రకటించవచ్చు. ఇప్పటివరకు 3 సందర్భాల్లో జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి ప్రకటించారు. అందులో 2 బాహ్య దురాక్రమణ కారణంగా, ఒకసారి అంతర్గత కల్లోల కారణంగా ప్రకటించారు. బాహ్య దురాక్రమణ కారణంగా 1962లో చైనా యుద్ధ సమయంలో బాహ్య దురాక్రమణ కారణంగా రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 2 1971లో పాకిస్తాన్తో యుద్ధ సమయంలో బాహ్య దురాక్రమణ కారణంగా జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి ప్రకటించారు. 3వ సందర్భం అంతర్గత కల్లోల కారణంగా. మిగిలిన 2 సందర్భాలు బాహ్య దురాక్రమణ కారణంగా. ఈ 3వ సందర్భం మాత్రం దేశంలో అంతర్గత కల్లోల కారణంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అంతర్గత కల్లోల కారణంగా రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇది 1975 నుండి 1977 వరకు కొనసాగింది. దీని తర్వాత ఈ సమయంలోనే ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ అటువంటి విషయాలను ఆ సమయంలోనే ప్రకటించారు. రాష్ట్రపతి పరిపాలన అంటే ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ సంస్థలు విఫలమైన సందర్భంలో ఆ రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతికి రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ సంస్థలు విఫలమయ్యాయి కాబట్టి రాష్ట్రపతి పరిపాలన విధించమని సూచించినప్పుడు రాష్ట్రపతి గవర్నర్ సలహా మేరకు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించవచ్చు. లేదా రాష్ట్రపతికి పలానా రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ సంస్థలు విఫలమయ్యాయి, అవమానకరమైన విధానాలు ఆ రాష్ట్రంలో గమనించినప్పుడు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించవచ్చు. 3వది, ఇది జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి. దీని గురించి భారత రాజ్యాంగంలో 18వ భాగంలో ఆర్టికల్ 360 వివరిస్తుంది. ఇప్పటివరకు మన దేశంలో ఒకటిసారి కూడా ప్రకటించలేదు. అస్థిర ఆర్థిక వ్యవస్థ మరియు విశ్వసనీయతకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఎదురైతే రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించడం ఎగ్జిక్యూటివ్ మరియు లెజిస్లేటివ్ కారకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మన దేశంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించలేదు. Please subscribe and share. Thank you friends.